అన్నగారికి అభినందనలు తెలియజేస్తారు. మధు గారు, సురేష్ రెడ్డి గారు వారి యొక్క అమూల్యమైనటువంటి కష్టంగా చేత మన మహానుభావుడికి పూలమాల సత్కరించి కర్తవ్యవలసిందిగా సర్వీయంగా వేడుకుంటా ఉన్నాము. అదేవిధంగా వారికి ప్రతి అధ్యక్ష కార్యదర్శుల తరఫు నుండి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గాజుల రామారావు సర్కిల్ డివిజన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అందరూ కూడా అందరికీ నాతో పాటు వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. మనందరూ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు ఉన్నది సర్దార్ అనేది ఏదైనా ఒక భారతదేశంలో ఈ యొక్క హైదరాబాద్ నగరంగా మనం ఉన్నామంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది అందరూ తెలుసు. ఇక్కడ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క ఏరియా స్థాపించిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క పేరు పెట్టుకొని మన యొక్క బస్సీ వాసులందరూ గతంలో ఈ యొక్క నా డిజైన్ ఉండే 125 డిజైన్లో గతంలో పెరిగిన తర్వాత ఇది 128 డిజైన్ పోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము అందరూ కూడా ఈ బస్సీ వాసులు అందరూ కూడా రామరెడ్డి అందరూ టీం అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం, దాంతోపాటు ఎన్ని కొంచెం లేట్ అయినా కూడా వల్లభాయ్ పటేల్ పేరు పెట్టుకున్నందుకు మరి ఇక్కడ వల్లభాయ్ పటేల్ విగ్రహం లేడైనా పెట్టినందుకు ప్రతివాసులకు నేను ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా ఇక్కడ ఏ యొక్క మహానాయకుడి విగ్రహాలు పెట్టినా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి బస్సీ ప్రజలు కానీ వచ్చిపోయిన అందరూ కూడా ఒక స్ఫూర్తిగా ఆ విగ్రహాలు నిలబడుతుంటాయి. ఆ పెట్టుకునే ఉద్దేశం కూడా అదే. ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం పెట్టినా, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినా, వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెట్టినా, అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టినా, ఎలాంటి ఎవరి విగ్రహాలు పెట్టినా కూడా వారి యొక్క చరిత్రను ప్రతి ఒక్క కనీసం ఈ యొక్క బిజీ లైఫ్ లో ఆ విగ్రహాలు చూసినప్పుడు కొంచెం వారు చేసిన సేవలు భారతదేశం కనీసం ఆ విగ్రహం చూసినప్పుడు గుర్తుంటుందనే ఉద్దేశంతో విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతుంది. నాతో పాటు ఇక్కడ విగ్రహం పెట్టిన విగ్రహాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు మా యొక్క భారతీయ జనతా పార్టీ కాకుండా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఆ విధంగా చేస్తేనే అందించుగా నచ్చుతుంది. ఇప్పుడే మహేంద్ర రెడ్డి గారు కానీ మిగతా సోదరులు ఇప్పుడే యాక్చువల్గా టైంకు మనకి ఎంపీ ఈటల రాజు గారు కూడా వచ్చేది ఒక ముఖ్యమైన ఒక కార్యకర్త పెద్ద మనిషి చనిపోవడం జరిగింది. సడన్ గా అక్కడికి పిలుపు రావడం, అక్కడ పోయి ఇంటి వేసి స్నానం చేసి వేస్తాను ఇంటి వేయడం. ఇంకొక అర్ధగంటలో ఎంపీ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తప్పకుండా ఇక్కడ వల్లభాయ్ పటేల్ గారిని తప్పకుండా వల్లభాయ్ పటేల్ విగ్రహానికి వారు కూడా పూలమాల చేస్తారు. కాబట్టి ఇక్కడ మమ్మల్ని అందరూ ఆహ్వానించడం మీ అందరికీ మరొకసారి ఉద్యోగ తెలియజేసుకుని చూస్తాం.